अस्सलामुअलैकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज में आपका इस्तकबाल है। रंगारेड्डी जिले शंकरपल्ली मंडल में फतेहपुर, गुलकापुर, रामंतापुर और सिंगापुर गांव के लोगों का कहना यह है कि इन 4 एरियो को पंचायत से निकालकर म्युनिसिपल में कर दिया गया है, जिस वजह से इनको बहुत तकलीफात का सामना करना पड़ रहा है। चारों गाँव के लोग मिलकर यहाँ पर धरना दिए हैं। आइए देखते हैं इम्तियाज की ये रिपोर्ट। మన ఊరు గురించి ఊళ్ళో ఏం బతుకుదరువు లేదు, అసలు నీళ్లు లేవు, ఊళ్ళో కరెంట్లు అన్ని పోయినాయి, డబ్బాలకు ఒక లైట్ లేదు, ఏ నెలకోలే కింద పడుతున్నాం, గుంపులు ఖరాబ్ అయినాయి, కేసీఆర్ నీళ్ళు ఇస్తాడు, నీళ్ళు ఇస్తలేరు, ఊళ్ళో పెద్ద మనుషులు ఒక్క పెద్ద మనిషి పంచాయతీ ఆఫీస్ కడుగుతలేడు, రోడ్డు ఖరాబ్ అయితే మేము గల్లి గల్లికి పైసలు వేసుకొని చేపియాలంట, ఏడు గురించి చేపియాలి, ఎందు గురించి మాకు బతకడానికి భూమే లేదు, మాకు ఎట్లా బతకాలి, మేము ఉపాధి పథకం చేసుకొని బతకాలి, అది కూడా బాగుండు, ఎట్లా బతకాలి, కంపెనీలు బయలు తంబాలు ఎవరైనా మేము బతకాలి, ఒంట్లోనికి కష్టం చేసుకుందామా, ఒంట్లో కట్టలేదు, మాదివానికి బొంద తోదామా, జాగలేవు, ఏ రాలేదు మా ఊరికి, ఊరు చుట్టూ కంపెనీలే, మేము బతకాలేం, మాకు సర్పంచ్ కావాలి, పంచాయతీ కావాలి, పంచాయతీ ముంగట చెత్త వస్తాం, చెత్త అంతే గ్రామ పంచాయతీ చెత్త వస్తాం, కుక్క చచ్చిపోయి దూడరా, కుక్క చచ్చిపోతే గురి చేయాలంటే మేము గురి చేయం, వాళ్ళని అడుగుపో, గ్రూప్ చేసుకున్నాం, ఆడవాళ్ళని గ్రూప్ చేయాలన్నారు, గ్రూప్ చేసుకున్నాం, గ్రూప్ కాడికి వీడికి ఏడికి ఆఫీస్కి వస్తే మున్సిపల్ సార్కో ఎన్నిసార్లు మాకు 5 పైసలు చెందుతలేవు, మేము ఎట్లా బతకాలో చెప్పు, ఇక మాకు మున్సిపాలిటీ వద్దు, పంచాయతీలోనే ఉండాలి, మాకు మున్సిపల్ వద్దు, మాకు గ్రామ పంచాయతీ ఉండాలి. మా దగ్గర పేద కూలీలు, పేద రైతులు ఉన్నారు, అందరూ వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీల మీద బతికేటోళ్ళు, మున్సిపల్ ట్యాక్సులు కట్టలేరు, మా దగ్గర మా ట్యాక్సులు ఎవరు కట్టలేరు. ఈ మున్సిపల్ కార్యక్రమాల్లో మాకు కాదు, ఏది కూడా మాతోటి ఈ ప్రజలు ఎట్లుంటారు అంటే రోజు కూలి చేసుకునే వాళ్ళు వచ్చేసి శంకరపల్లిలో మున్సిపల్ ఆఫీస్కి ఇమ్మంటారు, వాటర్ అడిగితే శంకరపల్లి ఇమ్మంటారు, లేదు విద్యుత్ స్తంభాల్లో లైట్ లేకపోతే, బజార్ లైట్ లేకపోతే మున్సిపల్ పోయి అడగమంటారు. మున్సిపల్ కమిషన్ అడిగితే ఆయన 3 నెలలు ఆగు, 4 నెలలు ఆగు, ఇంకా మాకు ఎలక్షన్ మాకు ఆఫీసర్ కరెక్ట్ లేరు, మా వర్కర్స్ కరెక్ట్ లేరు అంటారు. మా దగ్గర ఇంతకు ముందు ఉన్న 4 వర్కర్లు ఉంటే ఇద్దరిని తొలగించి 2ని పెట్టుకున్నారు. వర్కర్లను 6 మంది, 2 నల్ల లైన్ మ్యాన్, ఒక వాటర్ మ్యాన్ ఉండ్రి. 111 జీవో ఉందా అని చెప్పేసి కలుపుతున్నాం అంటున్నాడు. 111 జీవో ఉందా అని మా ఊరికి భూములకు ధరలు లేవు, మున్సిపాలిటీ అట్లా కలిపోతే 111 ఉన్నదా అని అంటే మేము ఇచ్చేస్తున్నాం. దాని గురించి మా గ్రామాన్ని గ్రామ పంచాయతీ ఇస్తేనే మాకు సంతోషం, లేకపోతే మేము ఉద్యమం చేపట్టేసి మేము ధర్నా కార్యక్రమం చేయాల్సి వస్తుంది. రోడ్డెక్కి రోజు నిరసన దీక్ష చేస్తాం మా బుల్కాపూర్ గ్రామం అని చెప్పేసి మీ తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 22లో మేము దీక్షలు చేసినాం, ధర్నాలు చేసినాం, మమ్మల్ని ఎవరు ఇప్పటి వరకు పట్టించుకోలేదు. మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మేము పై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినాం, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ మేము రోడ్లపైకి వచ్చే స్టేజ్ వచ్చింది. కాబట్టి మేము ఇక్కడ మున్సిపల్ రద్దు చేయకపోతే ఆత్మహత్యలు చేసుకుని అయినా సరే మున్సిపల్ వచ్చేంత వరకు మేము దీక్షలు చేస్తాం. ఇక్కడ ఎవరు యువత కూడా ముందడుగు ఉన్నారు. కాబట్టి మీరు కేసీఆర్ గారు స్పందించి మాకు మున్సిపల్ రద్దు చేయాలని మేము ఈ పబ్లిక్ విషయం కాబట్టి మేము అందరం కోరుకుంటున్నాం. మీరు దీన్ని స్పందించి ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే మేము కూడా అంత తొందరగా ఉంటామని. కేసీఆర్ తెలంగాణ ఎలా సాధించుకున్నాడు, తెలంగాణ మున్సిపల్ కూడా గ్రామ పంచాయతీలుగా సాధించుకున్నాం. మేము కూడా మున్సిపల్ ని రద్దు చేసి ఫతేపూర్ పంచాయతీ అయ్యేంత వరకు మేము దీక్షలు, ధర్నాలు, రోడ్లపై ధర్నాలు కోరుకుంటూ ఈ అవకాశాన్ని పెన్షన్ ఇచ్చేది పైసలు తీసుకొని ట్యాక్సులు పే చేయడానికి ఇప్పుడు ఇచ్చేది 2016 రూపాయలు ఇస్తారు. 2016 రూపాయలు ఇచ్చి మళ్ళీ మీరు ట్యాక్సీ రూపంలో మళ్ళీ మీరు పే చేయించుకుంటారు. కాబట్టి దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మా మున్సిపల్ రద్దు చేయాలని మేము కోరుకుంటూ, ఇలాంటి ఉపాధి హామీ పథకం కింద ఇంచుమించు మా ఊళ్ళో 200-300 మంది ఉపాధి చేసుకుంటారు. అది కూడా దాని మున్సిపల్ అవ్వడం వల్ల అది కూడా రద్దు అవుతుంది. కాబట్టి మాకు జీవనోపాధి లేక ప్రతి ఒక్కరు ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా మాకు మొత్తం ఉంది. కాబట్టి మాకు ఇవన్నీ అవకాశాలు కల్పించాలని, ఈ స్వార్థపూరిత రాజకీయాల వల్ల పబ్లిక్ ఇక్కడ ఎలాంటి విషయాలు ఇక్కడ లేకుండా
ఫతేపూర్లో ఒక్కరికి కూడా ఇంటిమేషన్ లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా, పబ్లిక్ ఇష్టం లేకుండా ప్రతి గ్రామాల్లో ఇది ఒక రాజకీయ స్వార్థపూరితం కోసమే మున్సిపల్ చేశారు. కాబట్టి ఇది ఎలాంటి పబ్లిక్ ఇష్టం లేకుండా చేశారు. కూడా ఒక్క విషయం కూడా తెలియదు, పబ్లిక్ మున్సిపల్ అయింది కూడా తెలియదు. లాస్ట్ స్టేజ్ లో మాకు తెలుసు కాబట్టి మేము ధర్నాలు చేయడానికి ఇంకా ముందున్నాం. కాబట్టి ఇలాంటి అవకాశాలను మాకు త్వరగా ఈ నిర్ణయం తీసుకొని ప్రభుత్వం మాకు అనుకూల నిర్ణయం ఇస్తారని మేము కోరుకుంటూ, ఈ అవకాశాన్ని అందరు ప్రజలు పెద్ద ఎత్తున రేపటి నుంచి రోడ్లపై దీక్షలు ధర్నాలు చేస్తారు, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమని చెప్తూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. లేకుంటే మేము ఏదానికైనా పెట్రోల్ డబ్బా తెచ్చుకొని ఇక్కడ తలగెట్టుకోకపోతే ఇదే మున్సిపల్ ముందు కేసీఆర్ కు హెచ్చరికిస్తున్నా, మున్సిపల్ రద్దు చేస్తారా లేకపోతే నా ఆత్మహత్య చూస్తారా. ఈ అవకాశం నేను అందరికీ వినియోగించుకోవాలని చెప్తున్నా. లేదంటే మున్సిపల్ అయ్యేంత వరకు ఇక్కడ దీక్షలు, రాస్తారోకోలు, ధర్నాలు ప్రతి ఒక్క చేస్తామని చెప్తూ అందరి నుంచి అవకాశాన్ని అందరికీ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. బెదికిస్తాం మనం, ఎగిరిస్తున్నాం ట్యాక్స్. मुबारक रिश्ते, रिश्ता आपका, कोशिश हमारी। मुबारक रिश्ते ने हजारों रिश्तों को अंजाम दिया है। डॉक्टर, इंजीनियर, NRI और म्यारी रिश्तों के लिए राब्ता करिए। मुबारक रिश्ते, टोली चौकी, गहना ब्राइडल स्टोर के ऊपर। फोन 8121 खबर है शहर की। खबर है गाँव की। खबर है सारी दुनिया की। न्यूज़ पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज।